Welcome to TV11 Rapid News. కుకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ 1లోని చెత్త డంప్ను తరలించేందుకు నిరసనగా కాలనీ ప్రజలు మరియు వివిధ పార్టీ నాయకులతో కలిసి జయప్రకాష్ నారాయణ ధర్నా నిర్వహించారు. అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని, ఇప్పటికైనా డంప్ యార్డ్ను తరలించి మంచి పార్క్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి డంప్ యార్డ్ తరలింపుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఒక ఏడాది లోపల అయిపోయిందంటే చిన్న విషయం కాదు. మనం ఫ్లైఓవర్ కట్టించినంటే ప్రజాస్వామ్యబద్ధంగా, ఇంత శాంతియుతంగా, ఇంత ఆదర్శప్రాయంగా మీరంతా కూడా పద్ధతి ప్రకారం పోరాటం చేస్తున్నందుకు మిమ్మల్ని ఈ విషయంలో సరే సమస్యను గుర్తించేది సామాన్య ప్రజలు. మనం ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ అధికారిగా ఉన్నా కూడా ప్రజల పన్ను డబ్బులోంచి మనకు ఆదాయం వస్తుంది. ఎమ్మెల్యేకి, ఎంపీకి, కమిషనర్కి, కార్పొరేటర్కి, స్థానిక సిబ్బందికి, కింది నుంచి పైదాకా ప్రతి ఒక్కరికి ప్రజల పన్ను డబ్బుల నుంచి వస్తుంది. ఏ శాఖ మనదవ ప్రజల్లో సంఘటితత్వం లేదు కాబట్టి, ప్రజలు వాళ్ళ జీవన పోరాటంలో అలసిపోయారు కాబట్టి, ప్రజలకు ఎట్లా పోరాటాలో తెలియదు కాబట్టి, ప్రజల గొంతు లేదు కాబట్టి ఒంటరి పోరాటం అవుతుంది కాబట్టి తప్ప ప్రజలే సంఘటితమైతే ఇక్కడ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో సంఘటితమైనట్టుగా పార్టీలకు అతీతంగా అందరూ కలిసి వచ్చి మనం న్యాయం కోసం పోరాడతాం, మా హక్కుల కోసం పోరాడతాం, మా పన్ను డబ్బులతో సేవలు అందాలని పోరాడితే ఎవరు ఎదుర్కోలేరు. దయచేసి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలమైన శక్తిగా ఎదుగుతారని కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శరద్ పవార్, ములాయం సింగ్, మాయావతి తరహాలో స్వతంత్రంగా ఒక బలమైన శక్తిగా ఆయన ఎదుగుతారని, సీమాంధ్రలో జగన్ బలమైన నేతని ఆయన పేర్కొన్నారు. జగన్ కాంగ్రెస్ డిఎన్ఏ అని పేర్కొన్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని పాల్వాయి తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న 80 క్వింటాల బియ్యం లోడుతో వెళ్తున్న లారీని విజిలెన్స్ అధికారులు ఈ రోజు ఉదయం నరసాపురం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై లారీ డ్రైవర్ను ప్రశ్నించగా ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన చౌకధర బియ్యం కృష్ణా జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాకు తరలిస్తున్నట్లు తెలిపాడు. దీంతో విజిలెన్స్ అధికారులు లారీని సీజ్ చేసి డ్రైవర్ను పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు సబ్ రిజిస్టర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. లక్ష్మీ విహార్ కాలనీలో నివాసం ఉంటున్న అల్లూరి నాగరాజ్ బండారం మండలం గోపన్నవరం గ్రామంలో తన పేరిట ఉన్న 7 ఎకరాల 24 గుంటల భూమి తన భార్య రెడ్డి కుమారికి జీపీఏ ఇచ్చేందుకు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారి గణపతి వద్దకు వచ్చారు. జీపీఏ చేయాలంటే 5,000 లంచం ఇవ్వాలని సబ్ రిజిస్టర్ గణపతి డిమాండ్ చేయడంతో అల్లూరి నాగరాజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చెందిన అల్లూరి నాగరాజ అనే అతను వాళ్ళ తోడల్లుడు వెంకట కిషోర్, ఇతనికి ల్యాండ్ సర్వే నెంబర్ 74/E/A తర్వాత 74/1 మొత్తం 7 ఎకరాల 24 గుంటలో భూపనవరం విలేజ్, తర్వాత బంట్వారం మండలం, అక్కడ మన 7 ఎకరాల 24 గుంటలు ఉన్నది, రంగారెడ్డి జిల్లా. అయితే అతను ఉద్యోగరీత్యా అమెరికా వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన ల్యాండ్ ఇక్కడ ఏదన్నా అమ్మకానికి కనుక రేట్లు కనుక వస్తే అమ్మవని అతని వదిన గారైన ఈమె అల్లూరి రెడ్డి కుమారి
ఫిర్యాదుదారుని భార్య. ఆమె పేరు మీద జీపీఏ చేపట్టడం కొరకు వీళ్ళు 7/6/2013 రోజు నాడు ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వచ్చి కనెక్టెడ్ డాక్యుమెంట్స్ కనుక అన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ డాక్యుమెంటేషన్ చేయించారు. డాక్యుమెంట్ రైటర్ ద్వారా. తర్వాత సబ్ రిజిస్ట్రార్ గారి దగ్గరకు వచ్చి మొత్తం కన్సర్న్ రిజిస్టర్లలో కూడా సాక్షులు, తర్వాత అతను వీళ్ళు కనుక అందరూ కూడా పెట్టి అదే రోజు ఒక డాక్యుమెంటు నెంబర్ 3913/13 అనే డాక్యుమెంట్ నెంబర్ రాసి మీకు వారం రోజులలో స్కానింగ్ కనుక అయితే వారం రోజులలో మీకు డాక్యుమెంట్ ఇస్తామని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయినారు. తర్వాత 10 రోజుల తర్వాత ఈమె డాక్యుమెంట్ రైటర్కి ఫోన్ చేసి మా డాక్యుమెంట్ వస్తుందని అన్నారు, ఇంతవరకు రాలేదని ఆమె అడిగితే ఈ డాక్యుమెంటు అంటే ఈమె జీపీఏ కొరకు ఈమె పేరు మీద జీపీఏ రిజిస్ట్రేషన్. జీపీఏ అంటే మన ట్రాన్సాక్షన్, మనీ ట్రాన్సాక్షన్ కనుక ఏమీ ఉండదు, ఓన్లీ భూమి ఇస్తేనే నేను దాన్ని క్లియర్ చేస్తానని చెప్పింది. ఈరోజు ఇక ఆమె నిన్న మా దగ్గరకు వచ్చింది. ఈరోజు ఆ డబ్బులు తీసుకొని 5,000 అని తీసుకొని ఇక్కడ అతనికి ఇవ్వటానికి పోతే అక్కడ అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ని పిలిపించేసి అతని పేరు రాంపల్లి ప్రసాద్, ఇతను డాక్యుమెంట్ రైటర్ దగ్గర పనిచేస్తాడు, అతన్ని పిలిపించేసి ఈమె డబ్బులు ఇస్తుందని ఆయన ప్రెజెన్స్లోనే రాంపల్లి ప్రసాద్ తీసుకోవటం జరిగింది. ఈ కేసు కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల మండలం బసవాపూర్ గ్రామ పంచాయతీ వేలం ఘటనపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వేలంపాటు ఘటనపై ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను పంపించాలని ఆ జిల్లా కలెక్టర్ను కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా 108 సిబ్బంది ఇచ్చిన సమ్మె నోటీసుపై ఉద్యోగులకు జీవీకే యాజమాన్యానికి మధ్య చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సిబ్బంది కనీస వేతనాన్ని 15,000కు పెంచాలని, రోజుకు 8 గంటలు పని, ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్లతో 108 ఉద్యోగులు ఈ నెల 5 నుంచి సమ్మె చేస్తామని 10 రోజుల కిందటే యాజమాన్యానికి నోటీసు ఇచ్చామని, తమ డిమాండ్లు నెరవేర్చే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సిబ్బంది తెలుపుతున్నారు. అయితే బుధవారం నాటి చర్చల్లో ఎలాంటి ఫలితమూ తేలకపోవడంతో గురువారం లేదా శుక్రవారం మళ్లీ చర్చలు జరపాలని నిర్ణయించారు. కాగా 108 ఉద్యోగులు 3 యూనియన్లుగా విడిపోయాయి. ఇందులో ఒక యూనియన్ సమ్మె చెయ్యబోమని రాతపూర్వకంగా ప్రకటించింది. సిఐటియు అనుబంధ యూనియన్ మాత్రం నేడు రేపు జరిగే చర్చల్లో పురోగతి లేకపోతే ఈ నెల 5 తర్వాత సమ్మెకు దిగుతామని వెల్లడించింది. పంచాయతీ ఎన్నికల నిబంధనావళి అమల్లోకి రావడంతో డిఎస్సి 2013 నోటిఫికేషన్ విడుదలను వాయిదా వేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్పై కూడా కోడ్ ప్రభావం పడింది. ఈ 2 నోటిఫికేషన్లకు సంబంధించి ప్రకటనలు ఇచ్చేందుకు సమాచార శాఖ అంగీకరించలేదు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేయరాదంటూ బుధవారం వాటిని పాఠశాల విద్యా డైరెక్టరేట్ తిప్పి పంపింది. సైన్యంలో ట్రేడ్స్మెన్, స్పోర్ట్స్మెన్, మ్యూజిషియన్ పోస్టులకు ఈ నెల 15 నుంచి 18 వరకు హైదరాబాద్లోని గోల్కొండ ఆర్టిలరీ సెంటర్లో రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆర్మీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణులై
17 నుంచి 23 ఏళ్ల లోపు ఉన్న అవివాహితులు అర్హులు. 10 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆర్టిలరీ సెంటర్లోని రిక్రూట్మెంట్ సెల్లో సంప్రదించాలని సూచించారు. కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటోలపై సర్పంచ్ సంబంధిత అధికార ధృవీకరణ సంతకం చేయించుకొని రావాలని పేర్కొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం రెండోసారి నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ సెట్ 2013కు 5వ తేదీ శుక్రవారం నుంచి ఈ నెల 26వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఏపీ సెట్ సభ కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను ఆగస్టు 10లోగా ఓయూ క్యాంపస్లోని దూర విద్యా కేంద్రంలో గల ఏపీ సెట్ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. సెప్టెంబర్ 22న ఈ పరీక్ష జరగనుంది. వివరాలను 04027097733 అన్న ఫోన్ నెంబర్లో లేదా www.apset.org అను వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. సినీ నటి అంజలిని కిడ్నాప్ చేశారని ఆమెను కోర్టులో హాజరుపరిచి వెంటనే తమకు అప్పగించాలంటూ అంజలి పిన్ని భారతీదేవి జూన్ నెలలో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అంజలిని ఈ నెల 9వ తేదీన తమ ముందు హాజరుపరచాలని మద్రాస్ కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పోలీసులను ఆదేశించారు. గతంలో కూడా ఈ కేసును విచారించిన న్యాయస్థానం అంజలి జాడ కనుగొని ఆమెను కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా పోలీసులకు ఆదేశాలిచ్చారు. ఈ కేసు బుధవారం రోజున విచారణకు రావడంతో పోలీసుల తరఫు ప్రభుత్వ న్యాయవాది తంబి దొరై హాజరై అంజలి క్షేమంగా ఉందని, ప్రస్తుతం ఆమె షూటింగ్లో బిజీగా ఉందని తెలిపారు. ఆమెని కోర్టులో హాజరుపరిచేందుకు కొంత గడువు కావాల్సిందిగా కోరారు. ప్రధానమంత్రిని కాపాడేందుకు రైల్ గేట్ కుంభకోణంలో రైల్వే మాజీ మంత్రి పీకే బన్సల్కు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని బీజేపీ ఆరోపించింది. ఆ ఉద్దేశంతోనే బన్సల్ పేరును ఛార్జ్ షీట్లో పొందుపరచలేదని పేర్కొంది. ఈ కేసు తీగలాగితే దాని మూలాలన్నీ ప్రధాన కార్యాలయం సహా చాలా పైకి వెళతాయని బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ శంకర్ వ్యాఖ్యానించారు. బన్సల్కు క్లీన్ చిట్ ఇవ్వడం వెనుకనున్న నిజాలన్నీ బయటకొస్తాయని, పీఎంఓ ప్రధానమంత్రిని కాపాడేందుకు సిబిఐ ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. బన్సల్కు క్లీన్ చిట్ ఇవ్వడం ద్వారా ఆ దర్యాప్తు సంస్థ సర్కారు చేతిలో కీలుబొమ్మ అని మరోసారి రుజువైందని స్పష్టం చేశారు. जिस प्रकार अश्विनी कुमार पीएम या पीएमओ को बचाने के लिए उनको मंत्रालय से पीएमओ की भूमिका को छिपाने के लिए सीबीआई द्वारा पूर्व रेल मंत्री को क्लीन चिट दिया जा रहा है। रेलवे बोर्ड के सदस्य और रेलवे बोर्ड के चेयरमैन की पदोन्नति जो मंत्री पद के बाद का सबसे बड़ा पद और भारत सरकार का संयुक्त सचिव के इक्वल पोस्ट होता है, उसकी बोली कांग्रेस नेता और पूर्व रेल मंत्री रहते हुए लगी तो नहीं थी रेल मंत्री द्वारा, जिसके लिए करोड़ों रुपए दिए गए।
उसमें सीबीआई ने उनके भांजे को तो आरोपी बनाया है, लेकिन इस घिनौने कृत्य के लिए सीधे जिम्मेदार तत्कालीन रेल मंत्री को क्लीन चिट कैसे दे दिया गया? लगभग सीबीआई के पास जो रिपोर्ट है उसमें यह कहा गया है कि 80 घंटे महेश कुमार और उनके भांजे के बीच में वार्ता हुई थी। यह वार्ता केवल उनके घर से नहीं बल्कि कार्यालय से भी हो रही थी। और आप समझ सकते हैं कि रेल मंत्री का जो रूम होता है, कार्यालय, जो उनकी ऑफिस यानी जहां वो बैठते हैं, वहां से बात हो रही थी। तो वह रूम तो रेल मंत्री के न रहते हुए खुलता भी नहीं है। अगर रेल मंत्री कार्य के रूम से या घर से ये 80 घंटे बातें हुई हैं, तो यह बात अपने आप ही समझ में आती है कि या तो उनके रेल मंत्री के सामने बात हुई होगी या तो उनकी जानकारी में बात हो रही होगी। रेलवे बोर्ड का जो मंत्री पद होता है, ये सदस्य अथवा चेयरमैन का, पहले ही मैंने बताया कि यह गवर्नमेंट ऑफ इंडिया के ज्वाइंट सेक्रेटरी लेवल का होता है। और ज्वाइंट सेक्रेटरी लेवल के किसी पद की नियुक्ति अथवा ट्रांसफर के मामले में फाइलें न केवल डीओपीटी बल्कि पीएमओ तक जाती है। अगर महेश कुमार का अपॉइंटमेंट हुआ रेलवे बोर्ड के सदस्य के पद पर और उसके एक दिन बाद रेल मंत्री का भांजा 90 लाख रुपए के साथ गिरफ्तार किया जाता है, तो इसमें रेल मंत्री के स्वाभाविक भूमिका से इनकार नहीं किया जा सकता है। पर चूंकि महेश कुमार का जो नियुक्ति था, इसमें न केवल रेल मंत्री, डीओपीटी के साथ साथ पीएमओ तक का ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉదయ్ లక్ష్మి నిషేధిత ఉత్ప్రేరకం తీసుకోవడంతో డోపింగ్ పరీక్షలో దొరికిపోయింది. దీంతో జట్టు నుంచి తొలగించి ఉదయ్ లక్ష్మిని ఏఎఫ్ఐ ఇంటికి పంపించేసింది. గత నెల చెన్నైలో జరిగిన జాతీయ అంతర్రాష్ట్ర ఛాంపియన్షిప్ సందర్భంగా శాంపిల్స్ సేకరించినప్పుడు నాడా ఉదయ్ లక్ష్మి నిషేధిత మిథైల్ హెక్సానిమైన్ వాడినట్లు నివేదికలో పేర్కొంది. గతంలో కూడా 2002 హైదరాబాద్లో జరిగిన జాతీయ గేమ్స్లో డోపింగ్కు పాల్పడి సస్పెన్షన్కు గురైంది. ఇప్పుడు మరోసారి డోపీగా తేలడంతో జీవితకాల నిషేధం పడొచ్చని భారత జట్టు మేనేజర్ తెలిపారు. అంతరించిపోతున్న పక్షి జాతులను రక్షించేందుకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా నగరానికి చెందిన ఆర్నిథాలజిస్ట్, బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ డైరెక్టర్ అసద్ రహమానీకి ప్రతిష్టాత్మక మెంబర్ ఆఫ్ ఆనర్ అవార్డు లభించింది. ఇంగ్లాండ్కు చెందిన బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ సంస్థ అందజేసే ఈ అవార్డును ఇటీవల ఒటావాలో జరిగిన బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ వరల్డ్ కాంగ్రెస్లో
జపాన్ యువరాణి తకమాడో చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా అసద్ మాట్లాడుతూ పక్షుల్లో ఐకమత్యం ఎక్కువని, అలా ఐకమత్యంగా పనిచేసిన బిఎన్హెచ్ఎస్ బృందానికి అవార్డును అంకితమిస్తున్నానని తెలిపారు. అంతరించిపోతున్న పక్షి జంతు జాతులను రక్షించేందుకు ఇంకా ఆయనతో కృషి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. వాషింగ్టన్లోని తమ ఎంబసీలో అమెరికా నిఘా సంస్థలు గూఢాచార్యానికి పాల్పడినట్లు వచ్చిన వార్తలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని అమెరికా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని విదేశాంగ ప్రతినిధి ఒకరు తెలిపారు. యూరోపియన్ యూనియన్ దేశాల ఎంబసీల్లో అమెరికా నిఘాపై ఫ్రాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. EU అమెరికాల మధ్య భారీ వాణిజ్యానికి సంబంధించిన చర్చలను 2 వారాల పాటు నిలిపివేయాలని EU దేశాలను కోరింది. Yes, we have seen and studied media reports of our embassy in Washington being amongst a list of diplomatic missions which were intrusively monitored by US agencies. Obviously, we are concerned at such disconcerting reports, and we will certainly raise with US authorities these serious allegations. Our view remains what we have said previously, that we were concerned at these reports, also that this would be taken up, and as you are aware, and the External Affairs Minister was only elaborating about his discussion with the Secretary of State during their last meeting. ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన బాంబు పేలుళ్లలో రాష్ట్రానికి చెందిన 2 యువకులు మృతి చెందారు. రాజధాని కాబూల్లో మంగళవారం తాలిబాన్ ఉగ్రవాదులు ఈ బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పర్కిట్కు చెందిన గురుడ్ నవీన్ కుమార్, బాల్కొండ మండలం పన్నెల్ గ్రామానికి చెందిన కుమ్మరి సందీప్ మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందింది. ప్రముఖ మోటార్ సైకిల్ బ్రాండ్ డుకాటి భాగస్వామ్యంతో టైటాన్ ఇండస్ట్రీస్ భారత్ మార్కెట్లోకి కొత్త శ్రేణి వాచీలను ఆవిష్కరించింది. 2 సంస్థలు కలిసి వినియోగదారులకు వినూత్న సృజనాత్మక ఉత్పత్తులను అందించడానికి కట్టుబడి ఉన్నాయని ఒక ప్రకటనలో టైటాన్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రోనీ తలాటి పేర్కొన్నారు. కొత్త శ్రేణిలో 8 వాచీలు ఉన్నాయి. వీటి ధరలు 22,995 నుంచి 26,995 రూపాయల వరకు ఉంటుంది.
ఇవి ఈ రోజు ర్యాపిడ్ న్యూస్ వివరాలు. మళ్ళీ మిడ్ డే బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు టీవీ 11.